హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్కి డిజైనర్ హ్యాండ్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పేపర్ని ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ యొక్క లూజ్ 8 ఇంచెస్. ఇప్పుడు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా ఈ కింది నుంచి నేను 3 ఇంచెస్ని పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ లోపలికి ఇలా ఒక చిన్న మార్కింగ్ డాట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలుపుతూ హ్యాండ్ అనేది ఫస్ట్ నార్మల్ హ్యాండ్ లాగే మనము డ్రా చేసుకోవాలి. మీకు ఖర్చులకు ఎందుకు కావాలంటే ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ షేప్ అనేది మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఈ షేప్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఫస్ట్ మనకు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఈ మిడిల్లో మనకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ హ్యాండ్ ఉంది కదా, లాస్ట్ ఎండింగ్, ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ని లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. మీరు ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చులకు వదులుకుని ఉంటారు కదా, ఖర్చులకు ఎంతైతే వదులుకుంటారో అక్కడి నుంచి అంటే విత్ కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడి వరకు తీసుకున్నా కదా, ఎగ్జాక్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు. ఈ 8 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ని లోపలికి తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి 2.5 ఇంచెస్ని లోపలికి తీసుకున్నాను. అలాగే మనం తీసుకున్న ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద వచ్చేసి మన హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నా. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ లైన్ మీద ఇలా 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్ లెంత్ని బట్టి ఈ పాయింట్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఇది 6 ఇంచెస్ ఉంది కాబట్టి నేను దీంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 1/2 తీసుకున్నాను. అంటే 3 ఇంచెసే తీసుకున్నా. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ పోతుంది, అప్పుడు 6 అవుతుంది కదా. 6 ఇంచెస్ లెంత్లో 1/2 తీసుకున్నాను నేను, కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనేది నేను మార్కింగ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఉండే ఈ టాప్ పాయింట్ నుంచి ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇలా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని కలుపుతూ మనము ఫిష్ కట్కి ఏ విధంగా అయితే డిజైన్ చేసుకుంటామో అదే విధంగా ఈ 3 పాయింట్స్ని డ్రా చేసుకోవాలి. లైన్ అనేది చూడండి, నేను ఈ షేప్ కరెక్ట్గా రావడం కోసం నాకు కంఫర్ట్గా ఉండే విధంగా పేపర్ని ఇలా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ ఈ 2.5 ఇంచెస్ ఉంది కదా, అక్కడి వరకు మనం సేమ్ ఫిష్ కట్ ఏ విధంగా అయితే ఫిష్ కట్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ డాట్స్ పెట్టిన ప్లేస్ని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్. ఓకే, ఈ విధంగా మనము ఈ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత
సిజర్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ లైన్ దగ్గర ఈ పార్ట్ని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసి చూడండి, ఈ పార్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి మనం. అది కూడా ఎలా అంటే ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ కూడా ఈ రిమైనింగ్ పేపర్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ 1/2 ఇంచ్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్కి అవసరం అవుతుంది. దానికోసం నేను ఇలా కొద్దిగా ఉంచుకొని చూడండి ఈ విధంగా ఈ పేపర్ అనేది మనం కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది మనకు స్టిచ్చింగ్కి అవసరం అవుతుంది. అందుకోసమే నేను ఇటు సైడ్ కూడా కొంచెం స్పేస్ అనేది వదిలిపెట్టి ఈ పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పేపర్ ఉంది కదా, హ్యాండ్, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఇంకొక పేపర్ని ఇలా పెట్టుకొని దాని మీద చూడండి ఇలా ఒక లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఈ పేపర్ మీద కూడా ఈ విధంగా ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ని మనం ఈ పార్ట్ వచ్చేసి ఇలా పై భాగంలో పై ఎత్తున ఉండే విధంగా ఉంచుకొని ఈ హ్యాండ్ని చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. కింద వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఎక్కడి వరకు అయితే మనం ఈ కట్ చేసిన పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే క్రింది భాగంలో కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఎక్కడి వరకు అయితే కట్ చేసామో ఆ పాయింట్ దగ్గర ఒక చిన్న మార్కింగ్, అలాగే కింది భాగంలో కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మార్కింగ్స్ నుంచి 6 అనే ఒక షేప్ వచ్చే విధంగా చూడండి, నేను ఇది అందాజుగా డ్రా చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ గిన ఉంటే దాన్ని పెట్టి డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక హార్ట్ షేప్ ఇక్కడ నుంచి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అనేది మీరు ఫస్ట్ ఇలా ఒక సైడ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పైన తీసుకున్న ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి ఇలా ఈ 6 షేప్ అనేది నీట్గా వచ్చేలా నేను ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని ఈ షేప్ అనేది ఫస్ట్ కొంచెం ఎక్కువ విడ్త్లో వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకు విడ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. దానికోసం నేను ఇలా తగ్గించుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం ఈక్వల్ సైజులో తీసుకోవాలి. లాస్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ షేప్ని మొత్తాన్ని కూడా నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇవి రెండు, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది. కొంత దూరము ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండకూడదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి, మనం ఆల్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా చిన్న లైన్ అనేది డ్రా చేసుకొని ఈ లైన్తో ఇక్కడికి కలుపుకోవాలి డైరెక్ట్గా ఈ విధంగా. ఇది వచ్చేసి ఖర్చుల కోసం అండి. ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా డ్రా చేసుకున్నాం కదా, ఈ షేప్ అనేది మనం తీసుకుని ఈ డిజైన్కి షేప్ నీట్గా రావడం కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా ఇలా తీసుకుని మళ్ళీ ఆ షేప్ రావడం కోసం ఇందులోకే అటాచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. చూడడానికి వచ్చేసి ఇలా 6 షేప్లో ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్కి మనం ఈ కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇక్కడ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పేపర్ కటింగ్ అండి. ఈ విధంగా డిజైనర్ హ్యాండ్స్ని పేపర్ కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.